మోషే నమ్మకంగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన దానికి నమ్మకంగా ఉండాలి. ఓకే, ఇక్కడ అమ్మ కొద్దిసేపు మనము దేవుని వాక్యంలో ఉన్నటువంటి విషయాలను మనము అర్థం చేసుకుందాము, ఆలోచన చేద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఏముందంటే, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు అని రాయబడ్డది. అంటే అమ్మ వింటున్నారా? ఇక్కడ ఒక ఇల్లు కనబడుతుంది. అమ్మ వింటురా? ఏ ఇల్లు ఇది? ఏ ఇల్లు అంటే దేవుని ఇల్లు. అమ్మ అర్థమైందా? దేవుని ఇల్లు అంటే మనం అర్థం చేసుకోవాలి, దేవుని ఇల్లు కూడా ఉంది, అలాగనే మానవుల ఇల్లు కూడా ఉంది. మానవుని ఇల్లు ఉంది, దేవుని ఇల్లు ఉంది. మానవుడు కట్టుకునే ఇల్లు ఉంది, దేవుడు కట్టే ఇల్లు కూడా ఉంది. అందుకని ఇక్కడ మనం గమనిస్తున్నాము, దేవుని ఇల్లంతటిలో అంటే దేవునికి ఒక ఇల్లు ఉంది. అయితే దేవుని ఇల్లు అనేది అది ఎన్నటికీ లయము కాదు. దేవుని ఇల్లు అనేది అది నిత్యము ఉండేది. దేవుని ఇల్లు అనేది అది శాశ్వతమైన కాలంగా ఉంటుంది. కాబట్టి ఈ ఇల్లు ఎల్లకాలం ఉండేది. అయితే మానవుడు కట్టుకుంటున్న ఈ ఇల్లు ఈ లోకంలో తాత్కాలికమైంది, అది పర్మనెంట్ కాదు, శాశ్వతమైంది కాదు. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ తాత్కాలికమైన ఇంటిలో నుంచి పర్మనెంట్గా ఉండే ఇంటిలోనికి రావాలని దేవుని యొక్క ఉద్దేశం. అనగా అద్దె ఇంట్లో నుంచి సొంత ఇంట్లోకి రావాలని ఉద్దేశం. ఈ లోకములో మనం కట్టుకుంటున్న ఇల్లు ఒక అద్దె ఇల్లు, ఒక అద్దె ఇల్లు లాంటిది. మరి దేవుడు కట్టబోయే ఇల్లు ఎలాంటిదంటే పర్మనెంట్గా శాశ్వత కాలం ఉండేది. చూడండి, ఒకసారి మనం గమనిస్తే యోహాను సువార్తలో 14వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట రాయబడింది. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం. చూడండి, ఇక్కడ ఏముంది? నా తండ్రి ఇంట నివాసం అనగా ఉండడానికి ఉన్న స్థలం లేదా ఇల్లు. నా తండ్రి ఇంట్లో అనేకమైన గృహాలు, అనేకమైన ఇండ్లు ఉన్నాయి. నేను మీతో చెప్పుదును, నేను ఒక ఇల్లును సిద్ధపరుస్తున్నాను మీ కొరకు. ఎవరి కొరకు అంటే చెప్పండి? అంటే ఈ భూలోకంలో ఉన్నటువంటి మానవుని కొరకు ఒక నిత్యము ఉండే శాశ్వత కాలం ఉండే ఇల్లును దేవుడు మన కొరకు కడుతూ ఉన్నాడు. ఇది గొప్ప విషయం. ఈ లోకంలో ఉన్న ఇండ్లు మనం గమనించినట్లయితే ఒకసారి చదవండి. 2వ కొరింథీ 5వ అధ్యాయము 2వ కొరింథీ 5వ అధ్యాయము 1వ వచనం. 2వ కొరింథీ 5వ అధ్యాయం 1వ వచనం. ఈ లోకంలో ఉండే లేదా ఈ లోకంలో కట్టబడుతున్న ఇండ్లు ఇవి శాశ్వతమైనవి కావు, శిథిలమైనవి. వీటికి అంతం ఉంది. ఇవి కొద్ది కాలము ఉంటాయి. కొన్ని ఇండ్లు 50 ఏళ్ళు అంటారు, కొన్ని ఇండ్లు 100 ఏళ్ళు అంటారు, కొన్ని ఇండ్లు ఇంకా ఎక్కువ సంవత్సరాలు కావచ్చు. కానీ వాటికి కూడా అంతం ఉంది. మనం ఏది కట్టుకున్నా ఈ లోకంలో ఉన్నటువంటి ఇండ్లు శాశ్వతమైనవి కావు అనేది మనము ఇట్టే అర్థం చేసుకుంటాం. కాబట్టి దేవుని యొక్క ఎప్పటికీ ఉండే ఆ ఇంటిలోనికి రావాలనే దేవుని యొక్క ఆశ. కాబట్టి మనం గమనిస్తున్నాము, ఇక్కడ మానవుని ఇల్లు ఉంది, దేవుని ఇల్లు ఉంది. మానవుడు కట్టుకుంటున్న ఇల్లు ఈ చేతులతో లేదా ఈ లోకంలో శపించబడ్డ వాటితో మనం కడుతూ ఉన్నాం. ఆది కాండంలోనే దేవుడు చెప్పినాడు, ఈ లోకం అంతటిని దేవుడు ఏం చేసాం చెప్పండి? కాబట్టి ఈ నేల శపించబడింది అంటే మనము ఈ శపించబడ్డ నేల మీద కడుతున్నాం. అందుకని దేవుడు అంటున్నాడు, నా ప్రియులు, నా బిడ్డలకు
ఈ శిథిలమయ్యే ఇండ్లు కాక పర్మనెంట్గా ఉండే ఇండ్లు కట్టబోతున్నాను. చూడండి, దేవునికి ఎంత ప్రయాస. నీ కొరకు, నా కొరకు, లేదా మనకు అనుకుంటాము నాకు సొంత ఇల్లు ఉంటే బాగుంటుంది, నేనంటూ తలదార్చుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి, ఎండ నుంచి వాన నుంచి ఒక ఆశ్రయం, ఈ లోకంలో నాకు ఒక ఆశ్రయం కావాలి అని మనము ఆశపడి మనం నిర్మించుకుంటూ ఉంటాం. చాలా మంచిదే. కానీ దేవుడు అంటున్నాడు, నేను మీకు శాశ్వతమైన పర్మనెంట్గా నేను ఆశ్రయ దుర్గంగా ఉంటాను. మీకు నేను ఆశ్రయం కల్పిస్తాను. కాబట్టి దేవుడే మనకు ఆశ్రయం. బైబిల్లో సామెతలు రాయబడింది, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉండును. ఈ లోకంలో మనం ఉన్న ఇల్లు సురక్షితమైనవి కావు, మరి దేవుడి ఇల్లు సురక్షితమైంది. అందుకనే మనం గమనిస్తున్నాము, దేవుని ఇంటిలో మోషే నమ్మకమైన వాడు. దేవునికి కూడా ఇల్లు ఉంది. దేవుని ఇంటిలో మనకు ఆశ్రయం ఉంది. దేవుని ఇంటిలో మనకు ఆనందం ఉంది. అది ఎప్పటికీ ఉండే ఆనందం. ఇక్కడ చూడండి, ఈ ఇంటిలో మనం ఉంటాము కానీ మనకు ఆకలి వేస్తుంది, దాహం వేస్తుంది, నొప్పి ఉంటుంది, బాధ ఉంటుంది, కష్టం ఉంటుంది, వ్యాధి ఉంటుంది, ఎన్నో ఇరుకల నుంచి మనం ప్రయాణం చేయాలి ఈ ఇంటిలో. అయితే దేవుని ఇంటిలో రాయబడిన మాట ఏంటంటే, దేవుని ఇంటిలో ఆకలి లేదంట, దేవుని ఇంటిలో దప్పిక లేదు, దేవుని ఇంటిలో వ్యాధి లేదు, దేవుని ఇంటిలో బాధ లేదు, కష్టం లేదు. అక్కడ ఎల్లకాలము దేవుడే మనకు వెలుగై ఉంటాడు, దేవుడే ప్రకాశిస్తాడు. అక్కడ మనకు ఈ శరీర సంబంధమైన ఈ లోకంలో ఉన్న బంధాలు మనకు ఉండవు. ఆ అక్క రాకపోయే అని ఒక బాధ, ఈ ఇల్లు గిట్లాంటివి అని ఒక బాధ. మనం ఎంతో మంచి కట్టుకున్న ఇల్లును కొంతమంది అలుగుతూ ఉంటారు, కొంతమంది రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. ఇక్కడ ఎంతో మంచి చెయ్యి నీవు, ఇక్కడ ఏముంది, ఇక్కడ మనకు బాధ, వేదన, కష్టము, ఏది చేసుకున్న తృప్తి ఉండదు. కానీ దేవుని ఇంటిలో అయితే ఎప్పటికీ నీకు సుఖమే, ఎప్పటికీ ఆనందమే, ఎప్పటికీ ఆయన ప్రకాశిస్తూ ఉంటాడు. వెలుగుతో మనము వెలుగుతూ ఉంటాను. ఈ మాటకు నేను 2 గృహాలను మీకు చెప్తాను, ముగిస్తాను. చూడండి, ఒక ఇంటి అనగా తండ్రి 2 కుమారులంట. 2 కుమారులు ఉంటే వాళ్ళిద్దరికి చక్కటి ఇండ్లు కట్టించిందంట. చక్కటి ఇండ్లు, సేమ్ ఇద్దరికి ఒకే మాదిరిగా, ఇద్దరికి ఒకటే మెటీరియల్, ఇద్దరికి అదే విధంగా కట్టించినాడు. అయితే ఆ కొత్త కట్టిన ఇండ్లు అనగా తాళాలు ఆ పెద్ద కుమారుని కోటి, చిన్న కుమారుని కోటి ఇచ్చి అవి కొత్తగా ఓపెనింగ్. అయితే వాళ్ళకు కొంత డబ్బు కూడా ఇచ్చిందంట. బాగా వినండి అమ్మ, వాళ్ళకి కావలసినంత డబ్బు ఇచ్చిందంట. ఇదిగో ఈ గృహాన్ని నీకు అప్పగిస్తున్నాను, ఈ గృహాన్ని నీకు అప్పగిస్తున్నాను, నీవు వేటితోనైనా నీ ఇంటిని నీవు ఏం చేసుకోవచ్చు, నింపుకోవచ్చు, నీ ఇంటిని నింపుకోవచ్చు అనగానే వినండి, ఈ ఇంటిని నేను ఎట్లా నింపుకోవాలని ఒక ఆయన అనుకున్నాడంట. డబ్బులు తీసుకొని ఏది తెచ్చి పెట్టుకున్న సామాన్ ఈ రోజున డబ్బులు తక్కువ డబ్బులకు దొరుకుతుందా? తక్కువ డబ్బులకు దొరుకుతలేవు. అనుకున్నాడంట, పొద్దున్నే చెత్త అనుకుంటా పోతారు కదా, ఆ చెత్తను తీసుకొచ్చి నా ఇంట్లో నింపుకుందాం అనుకున్నాడంట. వారికి 50 రూపాయలు ఇచ్చి, ఎన్ని ట్రిప్పులు అయితే అన్ని ట్రిప్పులకు 50 వేసి మొత్తం నింపుకున్నాడంట ఒక కుమారుడు. మరొక కుమారుడు అనుకున్నాడంట, వినండి, మరొక కుమారుడు అనుకున్నాడంట, ఆయన ఈయన చెత్తతో నింపుకున్నాడు. మరొక ఆయన అనుకున్నాడంట, షాప్కి వెళ్ళిండంట, క్యాండిల్ తీసుకుండంట, అగ్గిపెట్టె తెచ్చుకుండంట. ఆ ఇంట్లో క్యాండిల్ వెలిగించి ఇల్లంతటిని వెలుగుతో నింపుకున్నాడు. తండ్రి కొంతకాలంకు వీళ్ళు ఇల్లు నింపుకున్న తర్వాత వచ్చినాడు. 2 కుమారులను ఆ ఇల్లు చూడాలని ఆశపడ్డాడు. తండ్రి కష్టపడ్డాడు కదా, నా కుమారుడా, మై సన్, నువ్వు నీ ఇంటిని ఎలా నింపుకున్నావో నేను చూద్దామని వచ్చినానని చెప్తే, ఆ ఇల్లు తెరిచేసరికి ఏముందంట చెప్పండి, ఒక ఇంట్లో మొత్తము చెత్త చెదారము, దుర్వాసన, ఆ డోర్ తీయడానికే కష్టమైపోయిందంట. భరించలేకపో బయటికి వెళ్ళిపోయిందంట తండ్రి. మరొక ఇంటికి వెళ్ళిందంట. ఆ కుమారుని దగ్గరికి వెళ్తే ఆ కుమారుడు డోర్ తీయగానే ఆ ఇంటిలో చక్కగా క్యాండిల్ వెలిగించి ఇల్లంతటినీ వెలుగుతో నింపుకున్నాడంట. ఈ రోజున ఇల్లు అనగా మన హృదయమే.
మన మనసే. ఇదే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో 6వ వచనం రాయబడింది, మనమే ఆయన ఇల్లు. ఇల్లు అనగా ఈ గోడలు, ఈ సిమెంటు, ఈ రాళ్ళు కాదు. దేవునికి కావలసింది నీ హృదయమే, నీ మనసే ఒక ఇల్లు. అది నీ కొల్ల ఉంటే, అది నువ్వు వెలుగుతో నింపుకుంటే, నీలో చీకటి లేకపోతే, నీలో పగ లేకపోతే, నీలో కక్షలు ప్రతీకారాలు లేకపోతే ఆ ఇల్లు వెలుగుతో నిండినట్లే. ఆ వెలుగుతో ఉన్న ఇంట్లో దేవుడు నివాసం చేస్తాడు. ఆ చెత్త చెదారంతో ఉన్నటువంటి ఆ ఇంటిలోనికి పరిగెత్తుకొని పోయినట్ట తండ్రి. కాబట్టి ఈ రోజున 2 ఇండ్లు బైబిల్ రాయబడి ఉంది. ఒక ఆయన ఇసుక మీద కట్టుకున్నాడంట, మరొక ఆయన్నేమో రాతి మీద కట్టుకున్నాడు. ఇసుక మీద కట్టుకున్న ఇల్లు వానొచ్చింది, వరద వచ్చింది, అది కొట్టుకుపోయింది, ఏమాత్రము నిలబడలేదు. కానీ రాతి మీద కట్టుకున్న ఇల్లు వరద వచ్చినా వానొచ్చినా అది బలంగా దృఢంగా నిలబడింది. అనగా ఇసుక మీద, ఈ బండ మీద, అనగా దేవుని మాట ప్రకారము మనము కట్టుకోవడమే. కట్టుకోవడం అంటే ఈ గోడలు కాదు, ఇల్లు కాదు, మన జీవితమే. దేవుని మాటల ప్రకారం మనం జీవించాలి, దేవుని మాటల ప్రకారం మనం నడుచుకోవాలి, దేవుని మాటల ప్రకారము మనం బ్రతకాలి. లేదా మరొకరున్నారు, వాడే సాతానుడు, దురాత్మ, దయ్యం. మానవుడు ఏదో ఒక రకంగా జీవించాలి, దేవుడి మాట ప్రకారమైన జీవించాలి, లేదా సాతానుడి యొక్క మాట ప్రకారమైన జీవించాలి. కాబట్టి ఈ రోజున నువ్వెలా జీవిస్తున్నావు? నీ హృదయము దేనితో నింపుకుంటున్నావు? ఇంకా ఈ కొత్త సంవత్సరంలో, ఇంకా ఈ నూతనమైన గృహాలు కట్టుకోనే విషయంలో అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నీ హృదయమైన ఇల్లు దేనితో నింపబడుతుందో దాని ద్వారానే నీకు ఫలితం ఉంటుంది. దాని ద్వారా నీకు ఫలితం ఉంటుంది. కాబట్టి ఈ రోజున మనము దేవుని ఇల్లు ఉంది. రెండవది, మానవుడు కట్టుకునే ఇల్లు కూడా ఉంది. దేవుని ఇల్లు శాశ్వతంగా ఉంటుంది, మానవుడు కట్టుకున్న ఇల్లు కొద్ది కాలమే ఉంటుంది. కాబట్టి నీవు ఈ ఇల్లు కట్టుకోవడము మంచిదే, మనకు ఆశ్రయం ఉండాలి, మనకంటూ ఒక ఆధారం ఉండాలి, మంచిదే. కానీ అలాగే బైబిల్ చెప్తుంది, బుద్ధిమంతుడైతే పరమునకు వెళ్ళే జీవమార్గము కనుగొనాలి, అలాగే పరలోకములో ఉండే నివాసము కనుగోవాలి, అక్కడ ఉండే ఇంటి కొరకు ఇక్కడ ప్రయాసపడాలి. ఇక్కడ ఏం ప్రయాసపడాలి? ఏదో అనుకుంటాము, అనుకున్నదాకా తప్పదు, కానీ సమాధాన పడాలి. కానీ నువ్వు ప్రేమ కలిగి ఉండాలి, నువ్వు పలకరించాలి. ఏమైనా పెట్టుకొని వాళ్ళ మనసులో వాళ్ళ ఇంటి నిండా చీకటి పెట్టుకొని, కానీ నీవు మాత్రము వెలుగుతో నింపబడి నీవే పలకరించాలి, నీవే మాట్లాడాలి, వాళ్ళ ఉన్న చీకటి పారద్రోలాలి. కాబట్టి దేవుని ఇల్లు వెలుగుతో నింపబడింది. కాబట్టి నేను ముగిస్తున్నాను ఈ కొన్ని మాటలను బట్టి. దేవుని ఇల్లు ఉంది, మానవుడు కట్టుకునే ఇల్లు కూడా ఉంది. మానవుడు కట్టుకునే ఇల్లు కొద్ది కాలము మన నివాసం ఉండడం కొరకు, కానీ దేవుడు కట్టే నివాసం ఇల్లు అది ఎప్పటికీ ఉండేది. కాబట్టి ఈ రోజున నీవు నీ హృదయాన్ని వెలుగుతో, దేవుని మాటలతో నువ్వు కట్టుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. కళ్ళు మూసుకుందాం ఒకసారి, అందరూ కళ్ళు మూసుకొని ఒక మాట నీ మనసులో తీర్మానం చేసుకో. ప్రభువా, ఒక తండ్రి రెండు ఇండ్లు కట్టి 2 కుమారులకు ఇచ్చినప్పుడు ఒక ఇల్లును చెత్త చెదారంతో నింపుకున్నాడు. అవును, నీవు నీ హృదయము అనగా నీ మనసును దేనితో నింపుకుంటున్నావు? ఎవరైనా ఒక మాట నీ విన్నవో లేదో తెలియదు, కానీ నీ గురించి వాళ్ళకి ఇట్లా అన్నారంటే అప్పుడే ఉలికి పడతావు, అప్పుడే నీవు పగ ప్రతీకారం, నాకు అట్లా అన్నారా, నేను వాళ్ళ పని చేస్తా, వాళ్ళ పని పడతా అని నువ్వు చాలా మనలో ఆయాసము, దుఃఖము, వేదనతో ఊగిపోతూ ఉంటాము. కనుక మనం అర్థం చేసుకుందాం, దేవుడు మనల్ని వెలుగుతో నింపాలని ఆశపడుతున్నాడు. ఆ వెలుగైన దేవుడే నీతో మాట్లాడినాడు. నీ ఇంటిని చెదారంతో నింపుకో. ఎవరైనా ఏమైనా మాట్లాడుకొని, నీ గురించి తప్పుగా మాట్లాడని, నీ మీద ఆయాసపడని, నీ మీద లేనిపోని మాటలు చెప్పుకొని, ఏమి తగులవు, హేతువు లేని శాపము తగులదు అని రాయబడింది. కాబట్టి నీ మట్టుకు నీవు వెలుగుతో, మంచి మాటలతో, దేవుని మాటలతో, దేవుని మార్గంలో వెలుగుతో నీ హృదయాన్ని నింపుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి దేవుని ఇంటిలో మోషే ఉన్నాడు, దేవుని ఇంటిలో నేను కూడా ఉండాలని ఆశపడుతున్నాడు.
ఈ కట్టుకున్న గృహము మేలు కొరకే, క్షేమం కొరకే. అలాగే పర్మనెంట్ ఉండే ఆ క్షేమముని దేవుడు మనకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం.